రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా నొక్కండి. మిత్రులారా, కాగజ్ నహీ దిఖాయింగే, ఇది షాహీన్ బాగ్ ఉద్యమం సమయంలో దేశవ్యాప్తంగా ముస్లిం వర్గాల్లో వినిపించినటువంటి నినాదము. మా పౌరసత్వం చెక్ చేస్తానన్నా, మాకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు చూపమన్నా, మాకు సంబంధించినటువంటి ప్రమాణపత్రాలు అడిగినా మేము ఏ ఆధారాలని చూపించము, కాగజ్ నహీ దిఖాయింగే. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి పెద్ద నినాదము. ఆ రోజుల్లో మీడియా కూడాను ఈ నినాదాన్ని యాంప్లిఫై చేసి మెగాఫోన్ పెట్టి మరీ పెంచి కాగజ్ నహీ దిఖాయింగే, కాగజ్ నహీ దిఖాయింగే అంది. ఇప్పుడు తాజాగా ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాదేశీలు, అనుమానిత బంగ్లాదేశీలు, రోహింగ్యాలు నివసించే కాలనీల్లో ఇంటింటికి వెళ్ళి హౌస్ టు హౌస్ సర్వే చేపట్టడం మొదలుపెట్టారు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఏమిటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్రాలు ఏమిటి, వాళ్ళు భారతీయ పౌరుల కాదా చూపించమని అడగడానికి ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఈ సర్వే చేస్తున్నప్పుడు ఒక్కడు కూడా కాగజ్ నహీ దిఖాయింగే అంటలేదు. ఉన్న కాగజ్లన్నీ బయటకు తీసి చిన్న చిన్న ముక్కల్ని కూడా చూపించి, ఇదిగో మేము భారతీయ పౌరులము, మేము భారతదేశానికి చెందినటువంటి వాళ్ళము, మేము బంగ్లాదేశీలం కాదు, మేము రోహింగ్యాలము కాదు అని చెప్పుకునేందుకు పోటాపోటీగా కాగితాలు చూపిస్తున్నారు. సో కాగజ్ నహీ దిఖాయింగే అని ఆ రోజు బీరాలు పలికిన వాళ్ళు 2019-20 ప్రాంతంలో బీరాలు పలికిన వాళ్ళందరూ ఈరోజు తోక ముడిచి ఢిల్లీలో కాగజ్ దిఖా రహే హై, కాగితాలు చూపిస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు పోలీసులు ఇంటింటి సర్వే ప్రారంభించారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి పత్రాలను సేకరించడం మొదలుపెట్టారు. ఈ హౌస్ టు హౌస్ సర్వేలో ఎటువంటి కాగితాలు, పత్రాలు, ఎటువంటి ఆధారాలు, డాక్యుమెంట్లు లేనటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళను డిటెన్షన్ సెంటర్స్కి పంపిస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి, రోహింగ్యా మూలానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా నివసిస్తున్నారని భావించేటటువంటి నార్త్ ఈస్టర్న్ ఢిల్లీ, సీమాపురి ఢిల్లీలో రయట్స్ జరిగింది. డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు అల్లర్లు జరిగింది ఈ ప్రాంతంలోనే. ఈ సీమాపురి ప్రాంతంలో, అదేవిధంగా కాలిందీపార్ ప్రాంతంలో, యమునాపార్ ప్రాంతంలో, ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడాను హౌస్ టు హౌస్ సర్వే జరుగుతుంది. అంతేకాకుండా వసంత్ గుంజ్, ఢిల్లీలో ఉన్నటువంటి చాలా పోష్ ఏరియాల్లో ఒకటి, చాలా ధనవంతులు, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు నివసించేది. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలను కూడా బంగ్లాదేశీ మూలానికి చెందినవి. దశాబ్దాలుగా వాళ్ళు ఇక్కడ తిష్ట వేసుకుని ఉన్నారు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు పోటాపోటీగా ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లను నమోదు చేయిస్తూ వచ్చాయి. సో ఆ ఇళ్లకు వెళ్ళి ఇంటింటి సర్వే చేసేటప్పటికి పోటాపోటీగా కాగితాలు చూపించడమే కాదు, మేమందరము భారతీయులమే, బంగ్లాదేశ్తో మాకు సంబంధం లేదు, కొందరు మా తల్లిదండ్రులు బంగ్లాదేశ్ కానీ మేము పుట్టింది ఇక్కడే అని చెప్పి, అంటే వాళ్ళు పూర్తిగా ట్యూటర్డ్, ట్రైన్డ్, ఏం చెప్పాలో వాళ్ళు పూర్తిగా నేర్చుకుని ఉన్నారు. కొందరు మేము బెంగాల్కి చెందిన వాళ్ళము, లేకపోతే మేము అస్సాంకి చెందిన వాళ్ళము అని చెప్తున్నారు. కొందరు మేము బీహార్లో బంగ్లాదేశ్ని ఆనుకుని ఉన్నటువంటి జిల్లాలకు, పూర్ణియా, కటియార్, కిషన్గంజ్, ఈ ప్రాంతాలకి చెందినటువంటి వాళ్ళము అని చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా తల్లిదండ్రులు బంగ్లాదేశ్ కానీ మేము పుట్టింది ఇక్కడే, మేము పెరిగింది ఇక్కడే, మా ఓటర్ల లిస్ట్లో మా పేరు ఉంది, ఇదిగో మా ఆధార్ కార్డుని చూపించడం మొదలు పెడుతున్నారు. అటువంటి పత్రాలు లేనటువంటి వాళ్ళు దాదాపు 1500 మంది దొరికారు. ఎటువంటి పత్రాలు లేనివారు ఆ 1500 మందిని భారత బంగ్లాదేశ్ సరిహద్దులకు తీసుకెళ్ళి వాళ్ళని డిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పత్రాలు లేవు, తాము బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళమని వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్ళని బంగ్లాదేశ్లో వదలడం జరుగుతుంది, సరిహద్దుకు అటువైపుకి పంపించేయడం జరుగుతుంది. కలకత్తాలో ఉన్నటువంటి బీనాపోల్, పెట్రాపోల్ దగ్గర నుంచి అదొక ఎంట్రీ పాయింట్, అది ఆ పాయింట్ నుంచి పంపించేయడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పత్రాలు చూపిస్తున్నారు, కానీ వాళ్ళ మాట, యాస, దీన్ని బట్టి వాళ్ళు బెంగాలీ మూలానికి చెందిన వాళ్ళు. సో ఎక్కడి వాళ్ళు వీళ్ళు అన్నది తేల్చడం కోసము వీళ్ళ ఆధార్ ఎక్కడిది, వీళ్ళ ఆధార్ నిజమైనదా లేకపోతే ఫేక్ ఆధారా, ఆ ఆధార్లో ఉన్నటువంటి
క్యూఆర్ కోడ్ కరెక్టా లేకపోతే కాదా ఇవన్నీ తేల్చుకునేందుకు ఢిల్లీలో ఉన్నటువంటి FRRO కార్యాలయానికి పంపడం జరుగుతుంది. ఫారిన్ రీజనల్ రెసిడెంట్స్ ఆఫీస్ ఇది. ఆ ఆఫీస్లోకి పంపించడం జరుగుతుంది. FRRO ఆఫీస్కి పంపించి అక్కడ దర్యాప్తు చేసి వీళ్ళు ఎక్కడి వాళ్ళు ఏమిటి అన్నది కనుక్కోవడం జరుగుతోంది. ఈ దర్యాప్తు పూర్తయితే వీళ్ళలో కూడాను సస్పెక్టెడ్ బంగ్లాదేశీస్, అనుమానిత బంగ్లాదేశీ రోహింగ్యాలు దొరికితే వాళ్ళని కూడా పంపించేయడం జరుగుతుంది. అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి వెళ్ళినటువంటి విలేకరులకు కానీ పోలీసులకి కానీ సోదా చేసేటటువంటి సిబ్బందికి కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే చాలామంది మీ ఇల్లు ఎక్కడ అంటే మా ఇల్లు గౌహటి అంటున్నారు. గౌహటి ఎక్కడుంది అంటే అస్సాంలో ఉంది అని చెప్తున్నారు. అస్సాంలోని గౌహతిలో ఎక్కడ మీ ఇల్లు అంటే వాళ్ళు తక్షణం చెప్తున్నటువంటి పేరు మాన్కచార్. మాన్కచార్ ఎక్కడుంది? అస్సాం మ్యాప్ను మీరు జాగ్రత్తగా తీసుకుని చూసినట్టయితే అస్సాం బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి ధుబ్రీ జిల్లాలో మాన్కచార్ ఉంది. మాన్కచార్లో ఉన్నటువంటి వారాంతపు సంతకి బంగ్లాదేశ్ నుంచి సామాన్లు అమ్ముకోవడానికి వస్తారు. అదేవిధంగా భారతదేశం నుంచి వెళ్తారు. ఈ మాన్కచార్లో వీళ్ళు వచ్చి రోజంతా వ్యాపారం చేసుకుని బంగ్లాదేశ్కి వెళ్ళిపోతుంటారు. ఇది ఓపెన్ సంత. ఈ మాన్కచార్కి చెందిన వాళ్ళము అంటే వీళ్ళు అటువాళ్ళ ఇటువాళ్ళ చెప్పడం కష్టం. గౌహతికి మాన్కచార్కి మధ్య దాదాపు 350-400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో నీ ఊరెక్కడ అనగానే గౌహటి అని గట్టిగా అడిగేటప్పటికీ మాన్కచార్ అని చెప్తున్నారు. మాన్కచార్ అనేటటువంటి ప్రాంతము వాస్తవానికి బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్లో ప్రవేశించే ప్రాంతంలో ఉన్నటువంటిది. అంటే వీళ్ళందరూ కూడాను బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఓపెన్ మార్కెట్ ఉంటుంది. దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడాను అక్రమ స్మగ్లింగు, అక్రమ రాకపోకలు చాలా జరిగేటటువంటి ప్రాంతం అది. కాబట్టి ఢిల్లీలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఇవందరినీ గుర్తించటము, ఐడెంటిఫై చేయటము, ముందు ఓటర్ల జాబితా నుంచి వాళ్ళ పేర్లను తొలగించటము. ఎందుకంటే ఢిల్లీలో త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్స్లో బంగ్లాదేశీలు, రోహింగ్యాలు కుహనా సెక్యులర్ పార్టీలకు బలోపేతం చేయకుండా, వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా ముందు వాళ్ళని ఓటర్ లిస్టులోంచి వాళ్ళ పేర్లను తొలగించటము, ఈ దేశాన్ని దాటించి వాళ్ళని బంగ్లాదేశ్కి పంపడం. ఎందుకంటే బంగ్లాదేశ్ హిందువులపైన అత్యాచారం చేస్తుంది. అలాంటప్పుడు బంగ్లాదేశీ మూలానికి చెందిన వాళ్ళని మన ఇంట్లో మన దేశంలో కూర్చోబెట్టి మేపడం అవసరం లేదు. కాబట్టి వాళ్ళని వాళ్ళ దేశానికి తిరిగి పంపించేయటం. ఇప్పటికే అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్న బంగ్లాదేశ్ వీళ్ళకి ఎలా పెడుతుందో చూడాలి. దానితో పాటు అసలు ఈ దేశంలో అక్రమంగా ప్రవేశించినటువంటి వీళ్లకు దొంగ ఆధార్లు, నకిలీ ఓటర్ జాబితాలో పేర్లు ఇవన్నీ చేస్తున్నటువంటి ముఠాల మీద కూడా పెద్ద ఎత్తున యాక్షన్ జరుగుతోంది. అస్సాంలో, బెంగాల్లో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, జమ్మూలో, ఢిల్లీలో ఉన్నటువంటి ఇటువంటి ఫేక్ ఏజెంట్స్ పైన కూడాను చాలా పెద్ద ఎత్తున యాక్షన్ జరుగుతోంది. ఇప్పుడు నిన్నటి వరకు కాగజ్ నహీ దిఖాయింగే అన్నటువంటి ఈ విదేశీయులందరూ కూడాను ఇప్పుడు కాగజ్ దిఖాయింగే అని పోటీపడి తమ దగ్గర ఉన్న నకిలీ పత్రాలో లేకపోతే అసలీ పత్రాలో వాటిని చూపించేందుకు పోటాపోటీ పడుతున్నారు. మొత్తం మీద ఈ బంగ్లాదేశీయులను గుర్తించి వాళ్ళను వెళ్ళగొట్టి లేదా వాళ్ళని డిటెన్షన్ సెంటర్స్కి పంపి వాళ్ళ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లయితే ఢిల్లీలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేటటువంటి అవకాశం ఉంది. లేకపోతే తక్కువ అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి ఢిల్లీలో, 70 సీట్లు మాత్రమే ఉన్నటువంటి ఢిల్లీలో ఒక 7-8 సీట్లను బంగ్లాదేశీ, రోహింగ్యా మూలానికి చెందిన వాళ్ళు ప్రభావితం చేసిన ఢిల్లీ ఫలితాలు తారుమారవుతాయి. కాబట్టి ఈ చర్య చాలా అవసరము, చాలా అభినందనీయం కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.